ఫ్రెండ్స్, టాలీవుడ్ లో తన ప్రత్యేకమైన స్టైల్ మరియు యాటిట్యూడ్ తో యువతలో భారీ క్రేజ్ సంపాదించిన హీరోల్లో ముందుగా గుర్తుకు వచ్చే పేరు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి విజయ్ చేసే ప్రతి సినిమా, ప్రతి అప్డేట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని అయితే లేపుతున్నాయి. ప్రస్తుతం కూడా విజయ్ దేవరకొండ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ అతను ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ముఖ్యమైన సినిమాల్లో రణబలి మరియు రౌడీ జనార్దన్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథలతో తెరకెక్కుతున్నాయని సమాచారం అందింది. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమానైతే రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు కూడా ఈ సినిమాను ఈ ఏడాది చివరన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే విజయ్ ప్రస్తుతం షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇది ఎలా ఉండగా ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. అంటే పురాణిక అంశాలను ఆధునిక కథలతో కలిపి ఒక సోఫియో ఫ్యాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందింది. ఇలాంటి కథలు టాలీవుడ్ లో చాలా అరుదుగా వస్తాయి. అందుకే ఈ స్టోరీ వినంగానే విజయ్ దేవరకొండ గారు కూడా చాలా ఆసక్తి చూపించారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎక్కువ లవ్ స్టోరీ మరియు మాస్ డ్రామాలు యూత్ కు ఫుల్ ఎంటర్టైనర్స్ గా కనిపించాయి. కానీ పౌరాణిక టచ్ తో కూడిన సోషియో ఫ్యాంటసీ కథతో ఆయన కనిపిస్తే అది పూర్తిగా కొత్త అనుభూతి అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో కూడా చాలా ఆసక్తి అయితే పెరుగుతుంది. ఒకవేళ నిజంగా ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్తే విజయ్ కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ మూవీ అవుతుందని చెప్పవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే అవకాశం ఉందని సమాచారాలు అందాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. కాబట్టి విజయ్ దేవరకొండ శౌర్యు వైరా ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ కుదిరితే అది ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే హాయ్ నానా వంటి భావోద్వేగ భరితమైన హిట్ ఇచ్చిన శౌర్యు ఇప్పుడు తన రెండో సినిమానే విజయ్ దేవరకొండతో చేస్తూ అది నిజంగా ఒక పెద్ద అవకాశమే అవుతుంది. ఈ అవకాశాన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటాడు, విజయ్ కు ఎలాంటి కథతో ఇట్టు ఇస్తాడు అన్నది మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తోంది. మరి చూస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాలని చూస్తున్నాడు. రణబలి, రౌడీ జనార్దన్ సినిమాల తర్వాత శౌర్యుతో చేసే కొత్త ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయితే రౌడీ స్టార్ అభిమానులకు అది పెద్ద సర్ప్రైజ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేశం అయితే లేదు. మొత్తానికి విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు ఒక కీలక మలుపులో నిలిచిందనే చెప్పాలి. ఇప్పటికే అర్జున్ రెడ్డి తర్వాత ఆయనకు వచ్చిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత పెద్దదో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం మరింత పెద్ద లక్ష్యాలను చూపిస్తున్నాయి. వరుసగా రణబలి మరియు రౌడీ జనార్దన్ వంటి మాస్ మరియు యాక్షన్ ప్రాజెక్ట్స్ తో పాటు శౌర్యు వంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో సోషియో ఫ్యాంటసీ మైథలాజికల్ టచ్ ఉన్న కథను ఎంచుకోవడం అనేది ఆయనలోని యాక్టర్ కొత్త కోణాన్ని బయటపెట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడూ ఒక హీరో నుంచి కొత్తదనం కోరుకుంటారు. అదే సమయంలో రిస్క్ తీసుకుని కొత్త జానర్ ను టచ్ చేసే హీరోలు చాలా అరుదు. ఆ విషయంలో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ స్టెప్ అయితే తీసుకుంటున్నాడు. ఒకవేళ ప్రాజెక్ట్ నిజంగానే సెట్స్ పైకి వెళ్లి పక్కా ప్లానింగ్ తో తెరకెక్కితే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఆయన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే గేమ్ చేంజర్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇక హాయ్ నాన్న వంటి భావోద్వేగభరితమైన సినిమాతో తన సెన్సిటివ్ స్టోరీ టెల్లింగ్ ని నిరూపించిన శౌర్యు ఇప్పుడు విజయ్ లాంటి ఎనర్జెటిక్ స్టార్ తో కలిసి ఎమోషన్ ప్లస్ మాస్ ప్లస్ ఫ్యాంటసీ అన్న 3 ఎలిమెంట్స్ కలిసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు అందించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదే కాంబినేషన్ మాత్రం సక్సెస్ అయితే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను కూడా సెట్ చేయొచ్చు. అందుకే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ ఒకే విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా? ఒక్కసారి ఆ అనౌన్స్మెంట్ వచ్చిందంటే సోషల్ మీడియాల నుంచి డైరెక్టర్ల వరకు హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకునే పనే లేదు అసలు. మరి చివరి చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇప్పుడు కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాదు, తన ఇమేజ్ ను రెడిఫైన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త ప్రయాణంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, రాబోయే రోజుల్లో రౌడీ స్టార్ నుంచి మనం చూడబోయేది పూర్తిగా కొత్త అవతారం అనే చెప్పాలి. సో ఈ వీడియో చివరి వరకు చూశారు కదా, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు హెయిర్ ఇష్టమో కామెంట్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.